హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద టీఆర్బీ షెఫ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా, అందరూ మిర్చి బజ్జీ వేసుకుంటారు కదా, అలా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా అయితే ప్లాన్ చేశానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అసలు దీనికి ఏ ఐటమ్స్ కావాలి ఏంటనేది చూసేద్దాం రండి. చూసారుగా, నేనైతే ఫస్ట్ ఆనియన్స్, మిర్చి, టొమాటో, బజ్జీకి కావాల్సిన మిరపకాయలు కూడా నేనైతే తీసుకున్నానండి. దీనికి ఎక్స్ట్రాగా పొటాటోస్ కూడా నేనైతే తీసుకుంటున్నాను. అంటే మనకి బజ్జీలు తగ్గట్టుగా పొటాటోస్ అయితే తీసుకోండి. నాకైతే 4 సరిపోతాయని చెప్పి నేను 4 అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ మనము ఆనియన్స్, మిర్చి అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుందాము. ఈలోపు పొటాటోస్ ఆల్రెడీ నేను బాయిల్ చేస్తున్నాను కూడా. పొటాటోస్ అయితే ఉడికిపోయాయండి. దీన్ని అయితే మెత్తగా స్మాష్ చేసుకుందాం మొత్తం అన్నీ కూడా. చేత్తో అయితే కలపొద్దండి, ఎందుకంటే చేత్తో కలిపితే అవి ముక్కల్లా ఉండిపోతాయి. అందుకని చెప్పి నేనైతే స్మాష్ చేసేది ఉందండి, దాంతో అయితే స్మాష్ చేసేసాను. ఇందులో సాల్ట్, కారం, మసాలా పౌడర్, ఆనియన్స్, మిర్చి, టమోటో ఇవన్నీ కూడా యాడ్ చేసేద్దాం. ఇక్కడ టమోటా అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమేనండి. కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంటే ఇంట్లో ఉంది అని చెప్పి నేనైతే వేసాను, టేస్ట్ కొంచెం బాగుంటుంది అని. చూసారుగా, ఇలా నీట్గా మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోండి. ఆల్రెడీ మనం కట్ చేసుకున్న మిర్చి ఉంది కదండి, ఆ లోన్ అవి ఉంటాయి కదండి పిక్కలు, అవన్నీ కూడా తీసేసేయండి. తీసేసిన తర్వాత మనం ఇదంతా మిక్స్ చేసింది అందులో టఫ్ చేయాలి. చూసారా, మొత్తం అన్ని మిర్చీస్కి కూడా మనమైతే టఫ్ చేద్దాము. ఓకే అండి, నేనైతే మొత్తం స్టఫ్ చేశానండి. అయితే ఆల్రెడీ శనగపిండి కూడా నేను కలిపి పెట్టేసుకున్నాను. ఇందులో ఏంటంటే జస్ట్ వాటర్, సాల్ట్ మాత్రమే వేసి కలపండి. అది కూడా చాలా థిక్గా అయితే కలుపుకోండి. అది వాటర్లా కలిపారంటే అది అసలు బజ్జీకి, అసలు మిర్చికి అసలు పట్టదనమాట ఆ పిండి అనేది. అందుకని కొంచెం థిక్గా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కలుపుకోండి. ఆయిల్ అయితే పెట్టేశానండి. మనమైతే ఈసారి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇవి బజ్జీస్ అయితే మనము ఫ్రై చేసేసుకుందాము.
చూసారుగా ఇలా సిమ్లో అయితే పెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం ఏదైనా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మరిగేటప్పుడు హైలో పెట్టాలండి. మనం ఏదైనా ఇలాగా ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. అది చాలామందికి తెలియక ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి కూడా లాస్ట్ వరకు హైలో పెట్టి వేపేస్తారు. అది లోన ఏమవుద్దంటే ఉడకకుండా ఉంటుంది. నేనప్పుడు సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉంటానండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయో. చూడండి మనం లోన పెట్టుకున్నాంగా స్టఫ్ పొటాటో మసాలా అదంతా ఎంత బాగుందో చూడటానికి, చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర అయితే. ఓకే అండి, చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.